సండే రోజు అన్ని వర్క్స్ అయిపోయాక ఆల్మోస్ట్ 8 దాటిపోయిందనమాట. 8:20కి అలాగా నేను సంతకైతే వెళ్ళాననమాట. వెజిటబుల్స్ అన్నీ తీసుకుందామని. అయితే ఇక్కడ వెజిటబుల్స్‌తో పాటు రకరకాల ఫ్యాన్సీ ఐటెమ్స్, తర్వాత ఇంకా వెజల్సు, తర్వాత పాన్స్, తర్వాత వైర్స్ లాంటివి, ఇంకా అప్పడాలు, వడియాలు లాంటివి, ఇంకా ఫుడ్ ఐటెమ్స్, చెప్పులు, బట్టలు చాలానే ఉంటాయన్నమాట. ఈ సంతలో ఫస్ట్‌లో అయితే చిన్నగా ఉండేది, కానీ తర్వాత తర్వాత ఎక్స్‌పాండ్ అయిపోయింది. 3, 4 స్ట్రీట్స్ పెట్టేస్తారు. అయితే నేను ఫ్యాన్సీ ఐటెమ్స్ కొన్ని తీసుకుందామని ఇక్కడ ఆగాననమాట. స్టిక్కర్స్ అయిపోయాయని బాక్సెస్ తీసుకున్నాను. తర్వాత 10 రూపీస్‌వి క్లిప్స్ ఉంటాయి, అవే వాడతాననమాట నేను. అవి తీసుకున్నాను. తర్వాత బటర్‌ఫ్లై క్లిప్స్ అవి మా పాప కోసం తీసుకున్నాను. తర్వాత ఇక్కడ కొన్ని ఇలా బట్టలు ఆరేసుకునే వైర్స్ లాంటివి అవి కూడా అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. అవి తీసుకున్నాను. ఇంకా చాక్ పీసెస్, ముగ్గులు పెట్టుకోవడానికి అలాంటివి కూడా తీసుకున్నా. తర్వాత ఇక్కడ చిప్స్, వడియాలు లాంటివి కూడా ఉంటాయి. నేనైతే ఈ గోల్డ్ ఫింగర్స్ లాంటివి తీసుకున్నాను. ఇలాంటివన్నీ నాకు సంతలో కొనుక్కోవడం చాలా ఇష్టము. అయితే ఇలాంటివి మనం పెద్ద షాపింగ్ మాల్‌లో కొన్నా కూడా మనకి ఇంత ఆనందం రాదనమాట, సంతలో కొనుక్కున్నంత ఆనందం. అందుకే మా వారు ఎక్కువగా నన్ను పంపియరు, ఎక్కడికక్కడ స్టకప్ అయిపోతాను. తర్వాత వెజిటబుల్స్ అయితే 1 వీక్ సరిపడా కూరగాయలన్నీ తీసుకున్నాను అనమాట. ఆకుకూరలు అన్నీ. తర్వాత ఈ సీజన్‌లో ఉసిరికాయలు అవి వస్తుంటే అవి కూడా తీసుకున్నా. తర్వాత ఇక్కడ పెన్నాడ వంకాయలని దొరుకుతాయన్నమాట. ఇవి రేర్‌గా అప్పుడప్పుడు మాత్రం వస్తాయి. ఇవి మా కాకినాడలో వంకాయల్లాగా ఉంటాయి. ఇవి దొరికితేనే మేము తీసుకుంటాం. మ్యాక్సిమం ఆ బ్లాక్ వంకాయలైతే తీసుకోమన్నమాట. మాకు అస్సలు నచ్చదు అది టేస్ట్. తర్వాత ఇంకా అన్నీ తీసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం. ఈ ఫ్రూట్స్ కూడా చాలానే తీసుకున్నాను అనమాట. అంటే మ్యాంగో సీజన్ అయిపోతుందని మ్యాంగోస్ తీసుకున్నాను. తర్వాత ఆల్బోకరా కొంచెం తీసుకున్నాను అనమాట. తర్వాత పప్పాయ తీసుకున్నాను. ఇంకా బత్తాయి పళ్ళు, తర్వాత ఇది మరి కేరళ బనానా, మరి ఈ మద్రాస్ చక్కెరకేళి అంటారు, రెడ్ కలర్‌లో ఉంటుంది, అది తీసుకున్నాను. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత చూస్తే ఇవన్నీ ఒకదాని మీద ఒకటి పడడం వల్ల పప్పాయ అయితే మెత్తగా అయిపోయింది. మళ్ళీ అనవసరంగా వేస్ట్ చేయడం ఎందుకని దాన్ని పల్ప్ తీసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇంకా అన్నీ సర్దే ఓపిక లేక ముందుగా అయితే ఆకుకూరలన్నీ సర్దేసి, ఇంకా పాడవనివి ఏమన్నా ఉంటే అవి కొన్ని ఉంచేసి నెక్స్ట్ డే సర్దుకోవచ్చని ఉంచేశాను.